వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నా మీకు అందరికీ మా వందనములు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ అనేది వచ్చండి చాలా 2 ఇయర్స్గా చేస్తున్నాము. అండ్ చాలా ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వచ్చి వన్ ఆఫ్ ద కీ పిల్లర్స్ ఆఫ్ ఎనీ ఎకానమీ. అట్లా చూస్తుంటే హైదరాబాద్కి డెఫినెట్గా ఈరోజు చూస్తుంటే మరి ఇండియా కల్లా రైట్ హైదరాబాద్ డెఫినెట్లీ ఇట్స్ ర్యాంక్ నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పర్టికులర్లీ నేను ఐటీ ఇండస్ట్రీ సంబంధపడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తున్నానండి. బికాజ్ ఈ సైబరాబాద్ అనేది కానివ్వండి, లేకపోతే ఇఫ్ యూ లుక్ అట్ ఈవెన్ ద ఈస్టర్న్ కారిడార్ కానివ్వండి అండ్ అదర్ డెవలపింగ్ ఏరియాస్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శంషాబాద్ ఏరియా కానివ్వండి, అట్లాంటి డిఫరెంట్ గ్రిడ్ పాలసీ ద్వారా కూడా ఆల్ దిస్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అన్ని ఏరియాస్లో కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతున్నది. సో అది కూడా ఒక ముఖ్యమైన కారణం మన లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి. సో మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ కూడా దాని మీద చాలా ఫోకస్ చేసి మంచి స్పీకర్స్ తీసుకొస్తున్నాం ఈ సంవత్సరం. అండ్ జస్ట్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్ అలోన్, ఫ్రమ్ అక్రాస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. అండ్ ఇందులో మన ఆండ్రూ ఫ్లెమింగ్ యూకే డిప్యూటీ హై కమిషనర్ గారు ఆయన వస్తున్నారు. దాని తర్వాత మన యుఎస్ కాన్సుల్ జనరల్ అతను కూడా వస్తున్నారు. సో ఇట్లా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ తీసుకొస్తున్నాము. వాళ్ళ పర్స్పెక్టివ్స్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. అండ్ మంచి స్పీకర్స్ తీసుకొస్తున్నాం ఈసారి. బికాజ్ వీ వాంట్ మేక్ షూర్ దట్ వీ క్రియేట్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. అది కాకుండా కూడా తెలంగాణ గవర్నమెంట్తో ఒక MOU సైన్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నాము ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ పైన. సో ఇట్లా చాలా మంచి టాపిక్స్ ఉన్నాయి. అండ్ వీ డెఫినెట్లీ రిక్వెస్ట్ యువర్ కోఆపరేషన్, యువర్ సపోర్ట్ టు kind of disseminate this information about like the infrastructure, which is playing a very key role for the developing economy. And also through that I'm sure many people will be benefited by participating in the events. Thank you very much. IT industry focus Sunday is to definitely bring employees back to office. అంటే ఇది ఒక క్వశ్చన్ చాలా మందికి వస్తుంటుంది, అట్లాంటి ఒక థాట్ ప్రాసెస్, వస్తారా ఎప్పుడు వస్తారు అని చెప్పి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ వర్కింగ్ విత్ ద గవర్నమెంట్ కూడా చాలా మాతో మాట్లాడడం జరుగుతుంది. మేము కూడా ఇండస్ట్రీ లీడర్స్తో కానివ్వండి, ఇండస్ట్రీ కంపెనీస్ అవన్నీ మాట్లాడుతున్నాం. సో ఈవెన్చువలీ కొన్ని కంపెనీస్కి పాలసీస్ ఉంటాయి. సో వాళ్ళు దాని ప్రకారం చేస్తున్నారు. రెండవది వ్యాక్సినేషన్ కూడా ఈ సెప్టెంబర్లో చాలా వరకు అయింది. ఐ థింక్ అక్టోబర్లో, అగైన్ నవంబర్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆల్ ఐటీ ఎంప్లాయీస్ 6,50,000 పీపుల్ అంటే ఒకే రోజు అయిపోయాయి. ఇది కాదు, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ హ్యాస్ హ్యాపెన్. ఎందుకంటే 18 to 44 ఏజ్ గ్రూప్కి కొంచెం లేట్ స్టార్ట్ చేశారు కాబట్టి. సో దట్స్ ఆల్ జస్ట్ హ్యాపెనింగ్. అండ్ వీ థింక్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ గెట్ దర్ సెకండ్ షాట్ ఆఫ్ వ్యాక్సినేషన్, విల్ స్టార్ట్ కమింగ్ బ్యాక్ టు ద ఆఫీస్. అండ్ hopefully by and I know you will be asking this question, but I'm just giving you a preempted answer, but hopefully by end of this year about 40-50% వరకు రావచ్చండి. So that is our goal. And of course the infrastructure summit, another important thing that I should share that is that COVID will be there, right? To what degree, right? It could be just maybe 2%, 3% or whatever that stuff is, right? But we've been saying from ICIA perspective, we've been saying for the last 1.5 years that we have to learn to live with COVID. కోవిడ్తో కలిసి మనం బ్రతకడానికి నేర్చుకోవాలని చెప్పి మేము ఇండస్ట్రీ మిత్రులు అందరూ చెప్తున్నాం మేము. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మనం వీ కెనాట్ జస్ట్ డూ ఇట్లాగైనా అట్లాగైనా కాకుండా బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకోవాలి. సో దట్స్ ద రీజన్ వై ఆల్ ICI ఈవెంట్స్ ఇఫ్ యూ సీన్, ఈవెన్ లాస్ట్ ఇయర్ ఇన్నోవేషన్ సమ్మిట్ చేసినప్పుడు కూడా వీ యాక్చువల్లీ డిడ్ ఫిజికల్ ఈవెంట్. లాస్ట్ ఇయర్ ఇన్నోవేషన్ సమ్మిట్ వచ్చి ఇట్స్ మోర్ ఆఫ్ అ హైబ్రిడ్ ఈవెంట్ లాగా చేసాము. బట్ వెరీ ఫస్ట్ టైం ఒక లార్జ్ ఈవెంట్ ఫిజికల్గా చేయడం వచ్చి ICIA ఫస్ట్ చేసింది. సో దట్ బేసిక్లీ ఇస్ టు గివ్ అ మెసేజ్ టు ఎవ్రీబడి ఇన్ ద ఇండస్ట్రీ ఎవ్రీవేర్ టు సే దట్ ఓకే వీ హ్యావ్ టు లెర్న్ టు లివ్ విత్ కోవిడ్. సో విత్ దట్ సెడ్, are we going to just look at COVID completely eradicated in the next 3 months, 6 months? I don't think so, right? I don't think anybody can say that. Having said that, even there's going to be 1% or 5%, I think people have to come out. And then as Ramesh very well said, we have to support the overall ecosystem. IT industry is just not the IT companies alone, but we definitely believe in supporting the entire ecosystem that comprise of all the different sectors that are dependent on us. Because when you talk about 1:4.5 or 5 ratio, I think so many livelihoods are involved here. So we are very much conscious of that. We are trying to help to the extent possible to be able to get people back and drive the economy in that overall IT ecosystem. I'm not sure how many of you know that
the IT industry contribute close to 15% to, the GSDP of the state, right? Approximately 15%. So, with that said, IT industry plays a major role, right, in terms of the economy of the state, right, as just one single industry. And again, if you look at the employment, we're talking about 6.5 lakhs, and again, 1:4 times, right? We're close to more than 30 lakhs, or 35 lakhs. The total, IT industry strength, right, in terms of the employment manpower. So now, infrastructure, right? If you see the investments that have come in recently, even during the pandemic time, some companies have expanded their operations. Some new companies have come in, and we call it as GICs, Global In-House Centers, or GCCs, Global Capability Centers, who are primarily the subsidiaries of some multinationals who are setting up their own shops right here as a back-end services. They also started increasing, right, in the recent past, despite the pandemic. So I think the investment decisions are happening on many different reasons, right? Number one, very proactive government, right, who's just implemented, TSI PAS, and again, our IT minister, right? Again, I'm trying to be apolitical here, but Mr. K.T. Ramarao, he acts as the chief marketing officer of the state. Right? When he just goes to any of the economic forums or any other country, he meets with the leaders, and then he just definitely does a great marketing job in terms of attracting investments. And investments cannot be just simply attracted by way of saying that, okay, we are this, we are that, but we have to show it in action as well. And having said that, the infrastructure in the IT corridor, I specifically mentioned that, right? If you ask me infrastructure in some parts of the area, right, I would not be able to answer to that question, but overall, if you look at the infrastructure in the IT corridor, I think it's been tremendously improving, right, every year. As Ramesh mentioned and Arindam mentioned, what they have seen when they moved to Hyderabad and what it is today, the transformation that has happened has really attracted investments. I can say that without any hesitation. And secondly, the power situation, what it was before and what it is today, right? That is again a very, very welcome change that has happened in the recent past, the last couple of years. And has also made a huge difference. And Amazon coming in a big way, right? And Apple coming in, and now recently Mass Mutual, many different companies, right? And even JP Morgan, right? Chase, they've set up one of the bigger campuses here. So every company is expanding too. So with that said, I think the infrastructure is growth is comparatively to any other city in India, right? Hyderabad definitely fares well, right? That's something that we can certainly say, and that's another big reason why the investments are coming in. See, the other government-linked projects, those kind of things, we have seen the transition from multiple governments, right? Right from the day the cyber war was started, and fortunately for Hyderabad, right, every successive government, right, has focused on IT industry, and I'm sure everybody would agree to that, right? Right from Chandrababu Naidu garu, Rajashekar Reddy garu, and Kiran Kumar Rosaya garu, everybody, they never just hesitated, doing anything, improvising the IT industry. So that has happened by every successive government, and that way, I'm sure, irrespective of who's here, and I'm sure IT industry will continue to flourish, and there will be a lot of focus by the government, right, in terms of developing the IT, ecosystem. So that's something that I would like to answer from an industry perspective. But the metro and all that, I think I would not be definitely, rather I don't have the data to be able to, say. There are small companies who have been working with almost 70 to 80%, people from the office, small companies. See, let's just also understand the dynamics here. Small companies cannot afford having their employees work remote for a very, very long time, because their
the economics are very different as compared to the mid-size and large-size companies. And again, that cannot be compared. For example, Infosys cannot be comparing itself to, right, JP Morgan Chase, which is basically a complete a subsidiary and a global in-house center, because their business models are different, and their their expectations of the like say the centers here also are very different. So with that said, with the different business models, it is about like say their willingness to call them back to the office, the global policies, right, and the customers, particularly for example Infosys, Wipro or Cognizant, all these companies, right, when they have so many projects, the clients also have a say to say that, okay, my teams that are working for my company, right, we expect them to come back to office at some point in time because of like say privacy issues, data security issues, whatever. They could just start demanding. Not that they're demanding already, but at least we started getting some feeling that clients also started asking the project teams to come back to office slowly. So that has also come out very prevalent in our ICS survey, right? So that's one of the reasons why we want employees to come back. Right? There's a call that was made. So with that said, small companies, even 70-80% also are back to office, and in some large companies, even the situation is like there are situations with less than 5% as well. So that's the reality. So on average, we somewhere feel that it's about close to 10%.